తను ఫోన్ నొక్కుతూ రీల్స్ చూస్తూ ఉంటది సార్. అయ్యో రామా. అదే మొగుడు నేను లేదు సార్. జ్వరం వస్తే పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, గూగుల్లో కొట్టి చూస్తాను సార్, పక్కనున్న హాస్పిటల్ కి తీసుకెళ్తాం అనేసి. కూర ఏదంటే కూర మాడిపోయింది, ఫోన్ కూడా కూరలో ఇవ్వాలి. మీరు గట్టిగా చెప్తే ఏమంటది తను? ఇక్కడ ప్రతిసారి పిల్లని ఎత్తుకుపోవడం, పుట్టింటికి వెళ్ళిపోవడం. అలా కాదండి, ఎంత ఉంటుందండి అంటే నార్మల్గా స్క్రీన్ టైం అని అంటూ ఉంటారు. 18 గంటలు స్క్రీన్ టైం ఉంటుంది సార్. పడుకున్నప్పుడు తప్ప 4 పవర్ బ్యాంకులు కొనుక్కొని పెట్టుకోండి సార్. బాగా భూతద్దాలు వచ్చుంటాయి కళ్ళజోళ్ళు. అది ఒక్కటే రాలేదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, మొత్తం స్కాన్ చేసి నీకు బోన్స్ అరిగిపోయింది అమ్మా వెనకాల, అయితే నువ్వు ఫోన్ చూడటం మానే సెట్ అవుతావు అని అంటే ఆన్లైన్ లో ఫోన్ స్టాండ్ ఆర్డర్ చేసేసింది సార్ జెప్టోలో. డాక్టర్ గారు మెసేజ్ సగమే రీచ్ అయినట్టుంది ఆవిడకి. కనీసం ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు సార్. ఎంతసేపు రీల్స్ చూస్తా ఉంటది, స్క్రోల్ చేస్తా ఉంటది, తెల్లారి అయిపోద్ది సార్. నేను ఇంకా ఆఫీస్కి బయలుదేరేసి వెళ్ళిపోతాను. ఎక్కడ తట్టలేదా? మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మీ భర్త బాధపడుతున్నాడని? ఎంజాయ్ చేయడం రాదు సార్. వావ్, ఏం ఆనందంగా ఉన్నాడమ్మా. ఏడుస్తున్నాడు, ఏడుస్తూ ఈమెయిల్ పెట్టాడు, మా ల్యాప్టాప్ అంతా అతను కన్నీళ్ళే. మనుషులతో మాట్లాడవా? ప్రతిదీ ఇప్పుడు ఆన్లైనే కదండి. నువ్వు ఆ స్క్రీన్ లోనే ఉండు, వాస్తవానికి కావాలంటే ఆ మొబైల్లో దూరిపో. నేర్చుకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఏంటో మాకు తెలియపరిస్తే ఎంతవరకు వ్యర్థం, జీవితాలు నాశనం అవుతాయన్నది మేము చెప్తా ఉన్నాం. రైమ్స్ వింటుంది, ఏబిసిడీలు చెప్తుంది. నేను ఇంతలా డెవలప్ అయ్యానంటే అది మొబైల్ వల్లనే కదా. అబ్బా, తొందరలోనే నోబెల్ ప్రైజ్ వస్తుంది. సో మీ పాప సైంటిస్ట్ అయిపోతుంది రానున్న రోజుల్లో. ఎక్కడ వామాలు, నీ గోల్ నీదే గాని నేను చెప్పేటటువంటి అరుపులు, కేకలు, బాధలు, ఏడుపులు వింటున్నానండి. సరే కానీ ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను అంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా మొబైలే కదా. అదే బాణం అటు తిరిగి ఇటు తిరిగి మా వైపే బాగుందమ్మా. ఆఫీస్ లో నాకు ఉండిపోవాలనిపిస్తుంది. ఏదో రోజు బట్టలు సర్దేసుకొని వెళ్ళిపోతాను. సమాజానికి బాగా అందించవలసినటువంటి ఎపిసోడ్ మేడం ఇది. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. కళ్యాణ్ గారు, అవసరం వ్యసనంగా మారితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. అలాంటి ఇష్యూతో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మన దాకా వచ్చారండి. ఒక వ్యసనం, అది అవసరం కానీ అది వ్యసనం కింద మారిపోయింది. అది మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. తప్పకుండా మేడం. సో సుభాష్ గారని మనకి మెయిల్ చేశారండి. మేడం మీరు ఓకే అంటే ఒకసారి కాల్ చేస్తారు. తప్పకుండా మేడం, షూర్. హలో, నమస్తే అండి, నేను జయానండి. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. సుభాష్ గారా మాట్లాడేది? థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు. రైట్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. మీ సమస్య మాట్లాడండి. యా సుభాష్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏదో వ్యసనం బారిన పడ్డారంట మీరు, ఏంటండి సమస్య? మామూలు అస్థినం కాదు సార్, అది తల ప్రాంతం ఒక వస్తుంది సార్. నా జీవితం అలా అయిపోయింది సార్. ఏంటి చెప్పండి, ఎవరిది? నాదే సార్. మీదే? మా ఆవిడతో సార్. మీ భార్యతో? అవును సార్. ఎంతకాలం అయింది పెళ్ళయి? మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. ఓకే. 4 years బ్యాక్ నేను మ్యారేజ్ చేసుకున్నాను సార్. అయితే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి రూరల్ ఏరియా సార్. తనకి అంటే ఏమీ తెలీదు. ఓకే. ఆవిడ కొద్ది పల్లెటూరు, మీదేమొచ్చి మీరు పట్టణంలో పెరిగి పెద్ద అదే పట్టణం నుంచి. ఓకే. నేను ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నానంటే అంటే ఇక్కడున్న స్ట్రెస్ కి, ఇక్కడున్న వర్క్ ప్రెషర్ కోసం నేను ఒకలా రూరల్ ఏరియాలో అయితే వాళ్ళు నన్ను చూసుకుంటారు, మంచిగా చూసుకుంటది, తను నన్ను అర్థం చేసుకుంటది, తను నేను చెప్పినట్టు వింటది, ఇద్దరం కలిసి మెలిసి ఉండొచ్చు మంచిగా హ్యాపీగా అనుకుని నేను పెళ్లి చేసుకున్నాను సార్. అయితే మాది అరేంజ్ మ్యారేజ్ సార్. మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు, అందరికి నచ్చి మేము పెళ్లి చేసుకున్నాం సార్. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత 1 month గ్యాప్ వచ్చింది పెళ్లికి. అయితే తనకి కీప్యాడ్ ఉండేది సార్ ఫోన్, డబ్బా ఫోన్ అంటాం అప్పుడు. అయితే తనకి వాడటం రాదు స్మార్ట్ ఫోన్. అయితే స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను, తనకి వాడటం రాదు. నిదానంగా అలవాటు చేసుకుని మేము దాంట్లోనే వీడియో కాల్ మాట్లాడుకున్నాం, అన్ని చేసాం సార్. మీరే కొనిచ్చారా? అవును సార్, నేనే కొనిచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు వీడియో కాల్స్ గురించా? అవును సార్, అంటే తను నేను మాట్లాడుకుంటే తర్వాత రేపడానికి ఫ్యూచర్ కి కమ్యూనికేషన్ బాగుంటది అని. ఫోన్ ఎలా వాడాలి, ఆ స్లైడ్ ఎలాగా, ఆ మెసేజ్లు ఎలా టైప్ చేయాలి, ఇవన్నీ మీరే నేర్పించారా?
అవును సార్, నేనే నేర్పించాను సార్ నిదానంగా. ఓకే ఓకే. అయితే మ్యారేజ్ అయింది, ఇక్కడ మొత్తం బాగానే ఉంది సార్. ఏం చదువుకుందమ్మా? సార్ ఇంటర్ డిస్కంటిన్యూ సార్. ఇంటర్ డిస్కంటిన్యూ. జాబ్ ఏమీ లేదైతే దీని ప్రకారం? జాబ్ ఏం లేదు మేడం. ఓకే రైట్, సూపర్. నెక్స్ట్ అండి. మ్యారేజ్ చేసుకున్నాం మేడం, మొత్తం బాగానే ఉంది మేడం. కన్సీవ్ అయ్యి ఇంటికి వెళ్ళింది మేడం. తన పాపను ఎత్తుకొని ఇంటికి వచ్చిందో, నా దగ్గరకు వచ్చిందో, ఇంకప్పుడు నాకు మొదలైంది సార్. పెళ్ళైన ఎంతకాలం తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ? 3 months లోనే అయింది సార్. అయితే పుట్టింటికి వెళ్ళింది సార్. బిడ్డని ఇంకా కానీ తర్వాత ఇంక మా ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీనికి స్మార్ట్ ఫోన్ ఇచ్చాను కదా సార్ పెళ్లి కాకముందు. తను ఆ స్మార్ట్ ఫోన్ తోనే జీవితం సాగిపోతుంది సార్ తనకి. అంటే మొగుడిని నేను కాదన్నట్టుంది సార్. తను వాడే ఫోన్ ఎలా ఉందంటే ఏమీ తెలీదు అని నేను తను అనుకున్నా గానీ, తనకి ఫోన్ ఇచ్చిన తర్వాత మొత్తం తనకి ప్రపంచం మొత్తం తన చేతులు పెట్టేవాళ్ళకి అసలు నన్ను పట్టించుకోవడం మానేసింది సార్. బాగా ఇంప్రూవ్ అయింది కమ్యూనికేషన్. ఆఖరికి పాలు ఇవ్వాలన్నా పాలు ఇచ్చేది, అది పాలు తాగుతుందో లేదో కూడా చూడకుండా తన ఫోన్ నొక్కుతూ రీల్స్ వస్తూ ఉండదు సార్. అయ్యో రామా. బయటికి వెళ్తే అక్కడ ఏం ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో చూసి అక్కడికి వెళ్ళటం, సెల్ఫీలు దిగటం, వచ్చేయటం సార్. సరే వెళ్ళిన తర్వాత ఒక రొమాంటిక్ మూమెంట్ అనేది ఒక్కటి కూడా లేదు సార్. అసలు వెళ్ళామా, ఫోటోలు దిగామా, తను వచ్చేసిందా, ఇన్స్టాలో అప్లోడ్ చేసిందా, ఇంకా అంతే సార్. ఓన్లీ ఫొటోస్ కోసమే నేను ఉన్నట్టుంది. ఫోటోలు తీయటం, అప్లోడ్ చేయటం కాకుండా అన్ని గంటల పాటు ఏముంటది ఫోన్ లో? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూడటానికి ఉంటుంది కదా. లేదు సార్, మొత్తం సోషల్ మీడియా మొత్తం వాడుతుంది సార్. అంటే ఫేస్బుక్ అని, ఇన్స్టా అని, యూట్యూబ్ అని, మొత్తం రీల్స్ చూడటం అని. ఇప్పుడు ఏదన్నా పాపకి మొన్న చిన్న జ్వరం వచ్చింది సార్. జ్వరం వస్తే పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆగు నేను గూగుల్లో చూస్తాను ఎలాంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏంటి అని గూగుల్లో కొట్టి చూస్తాను సార్. పక్కనున్న హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి. నేను ఆఫీస్ నుంచి అంత స్ట్రెస్ తో ఇంటికి వస్తుంటే కనీసం నాకు అన్నం వండి పెట్టాలని కూడా లేదు సార్. డోర్ ఓపెన్ చేసిందా, కూర్చుందా, అంతే సార్. రీల్స్ చూస్తూనే ఉంటుంది సార్. అసలు వీడియోస్ వదలట్లేదు, ఫేస్బుక్ లో వీడియోస్ వదలట్లేదు, అసలు ఫోన్ లోనే మునిగిపోయింది మేడం. కాదు సుభాష్ గారు, ఇప్పుడు అవి చూడటం వల్ల ఇప్పుడు కూరలు వండాలనుకోండి, కొత్త తరహాగా కూరలు వండొచ్చు. లేదంటే పిల్లల్ని బాగా పెంచడం ఎలా అనేటటువంటిది ఏమన్నా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ విధంగా ఇంప్రూవ్ చేయడానికి ఆవిడ ఫాలో అవుతుందేమో అవన్నీ. సార్ ఇంప్రూవ్ అయితే నాకు మంచిదే సార్. కనీసం వండాలి కదా సార్. మీరు అన్నారు కదా కూర వండటానికి, కొత్త కూరలు వండటానికైనా చూస్తున్నాను. కనీసం నేను ఇంటికి వచ్చిన తర్వాత కూర వండట్లేదు సార్. అన్నం వండితే కూర ఉండదు, కూర వండితే అన్నం ఉండదు సార్. ఒక రోజు ఇంటికి వచ్చాను సార్, బాగా వర్క్ ప్రెజర్ లో. అసలు ఆ రోజు నాకు తల పగిలిపోయింది. ఇంటికి వచ్చి నేను కూర్చొని ఫ్రెష్ అప్ అయ్యి నాకు భోజనం పెట్టంటే అన్నం పెట్టింది సార్. అంతే సార్, కూర లేదు. కూర ఏదంటే కూర మాడిపోయింది. ఎందుకు మాడిపోయిందంటే ఫోన్ చూస్తా ఉన్నాను. నా ఫోన్ కూడా కూరలో వేయవలసింది. అలా కాదండి, మీరు మరి ఏమి చేయట్లేదా? మీరు ఫోన్ బిల్లు ఎయిర్టెల్ గొడవ పడ్డాను సార్, చాలా సార్లు చూసాను సార్. మంచితనంగా మంచిగా ప్రేమించి బుజ్జిగించి మంచిగా చెప్పాను సార్. కానీ అయినా వినట్లేదు సార్. ఈ విషయం మీద నేను మాట్లాడుతున్నానని 4-5 సార్లు తను పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. ఓ ఓకే, చాలా దూరం కదా. వాళ్ళ అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళ అమ్మోళ్ళు మాతోనే మాట్లాడేది. మరి అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడుకుంటారు సార్ వాళ్ళ అమ్మోళ్ళతో. వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారు, మాతోనే మాట్లాడేది, ఇప్పుడు ఏమైంది, నువ్వు ఎందుకు అంత అనుమానిస్తున్నావు అని వాళ్ళ రివర్స్ లో నన్ను అన్నారు సార్. వాళ్ళకి ఏం తెలుసా నా పరిస్థితి. ఇప్పుడు రివర్స్ లో ఇది టార్చర్ పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళకి, అంతే కదా. మీరు ఆమె టార్చర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత ఉంటదండి అంటే నార్మల్ గా స్క్రీన్ టైం అని అంటూ ఉంటారు, దగ్గర 19-18 గంటలు స్క్రీన్ టైం ఉంటుంది సార్. పడుకున్నప్పుడు తప్ప మీరు చెప్పేది తప్ప, అంతే సార్. పవర్ బ్యాంకులు కూడా ఒక్కొక్కటి పాడైపోతుంది. 4 పవర్ బ్యాంకులు కొనుక్కొని పెట్టుకోండి సార్. ఇంకా నయ్యం తను చూస్తోంది, చెయ్యట్లేదు మేడం. అంత ఛార్జింగ్ నిలుస్తుందంటే కనుక ఆ ఫోన్ యాడ్కి వాడుకోవచ్చు కదా మేడం. అన్ని గంటల పాటు చూస్తున్నా కూడా అసలు కళ్ళు నొప్పులు వస్తాయి, మెడలు నొప్పి వచ్చేస్తుంది. పసిపిల్లని పెట్టుకుని అంత టైం ఎలా పెడుతుందండి ఆవిడ? సుభాష్, ఇదేనా కారణం ఒక చైల్డ్ ఉండి ఇంకో చైల్డ్ లేకపోవటానికి మీకు ఇప్పటి వరకు? అసలు ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. ఒకసారి ఏం చేశానంటే సినిమాకి తీసుకెళ్ళాను సార్. సినిమాకి తీసుకెళ్తే అక్కడ సినిమా హాల్లో స్క్రీన్ ఫోన్ ఆఫ్ లో పెట్టాలి కదా సార్, సైలెంట్ లో పెట్టాలి కదా. ఎందుకంటే మొబైల్స్ ఆన్ లో ఉంచలేదు కదా, ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిద్దని.
తను అక్కడ కూడా ఫోన్ వాడుతూనే ఉంటుంది సార్. అంటే ఎవరు ఏం పెట్టారు, ఈ రివ్యూ ఏం ఇచ్చారు, ఈ హీరో ఎలా ఉంటారు, అంటే ఆ స్టోరీ ఎలా ఉంటది అని చూసి సో బయట ఉన్న కంటెంట్ కి అనుగుణంగానే చూస్తూ ఉంటది, కానీ అక్కడ కాన్సన్ట్రేట్ చేయటం కంటే ఇక్కడ ఇక్కడ ఫోకస్ ఎక్కువ చేస్తుంది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పక్కనున్న వాళ్ళతో గొడవ అయిపోయింది సార్. మీ ఆవిడేంటి స్క్రీన్ ఫోన్ ఆపదా లేకపోతే వెళ్ళిపోండి గోల సార్. అది అయ్యయ్యో కనీసం నేను బయటికి తీసుకెళ్ళినందుకు నాకు ఆనందం కూడా లేదు సార్. బాగా భూతద్దాలు వచ్చుంటాయి కళ్ళజోళ్ళు, అదొక్కటే రాలేదు సార్. మీకు మాత్రం డిప్రెషన్ వచ్చింది. అవును సార్. కాదండి, మీరు గట్టిగా చెప్తే ఏమంటది తను? మేడం చెప్పిన ప్రతిసారి పిల్లని ఎత్తుకుపోవడం, పుట్టింటికి వెళ్ళిపోవడం, అది అలవాటు మళ్ళీ నా కూతురు కూడా వచ్చేసింది మేడం. ఓకే ఓకే. ఎప్పుడైనా ఆ పిల్ల ఏడుస్తుంటే ఆకలి కోసం ఫోన్ ఇచ్చేసి చూసుకోమంటది మేడం. పాప దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటే ఏడుస్తుంది, గుక్క బట్టి ఏడుస్తుంది అసలు. అంటే పాప కూడా అంత అలవాటు పడిపోయింది ఆ ఫోన్. పాపకు కూడా అలవాటు చేసేసింది మేడం. బహుశా ఏదన్నా ఒక ఉద్యోగం ఒక వ్యాపారం పెట్టించుంటే కనుక ఈ ధ్యాస నుంచి బయటపడి ఉండేదేమో కదా ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. లేదు సార్, నేను చాలా సార్లు ట్రై చేశాను. మా ఆఫీస్ లోనే చిన్న జాబ్ ఉంది, చూస్తాను చేస్తావా అని చాలా సార్లు చెప్పి చూసాను సార్. ఎందుకంటే బయట ప్రపంచం నీకు తెలియాలి, నువ్వు ఫోన్ లోనే ఉంటున్నావు అని నేను అంటే ఈ విషయానికి కూడా గొడవ అడుగుతుంది సార్ నన్ను. మెడ నొప్పి అని ఏడ్చింది సార్. అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, మొత్తం స్కాన్ చేసి మొత్తం చూసి నీకు బోన్స్ అరిగిపోయినాయి అమ్మా వెనకాల, నువ్వు ఫోన్ చూసి చూసి నీకు వెనకాల మొత్తం అరిగిపోయింది బోను అని అన్నారు. అయితే నువ్వు ఫోన్ చూడటం మానే కాస్త కనీసం నువ్వు సెట్ అవుతావు అని అంటే తను వచ్చే దానిలోనే ఆన్లైన్ లో ఫోన్ స్టాండ్ ఆర్డర్ చేసేసింది సార్ జెప్టోలో. అంటే ఆ కంటి లెవెల్కి ఇలా బెండ్ చేయక్కర్లేకుండా కంటి లెవెల్కి డాక్టర్ గారు సార్ అసలు రావటం ఆలస్యం, జెప్టోలో ఆర్డర్ వచ్చింది, అక్కడ ఫోన్ స్టాండ్ పెట్టుకుంటే చూస్తాను సార్. అదేలే డాక్టర్ గారి మెసేజ్ సగమే రీచ్ అయినట్టుంది ఆవిడకి. నేను రోజు ఆఫీస్ నుంచి వస్తే తను ఫోన్ చూస్తా ఉంది సార్. పాపేమో కిందకి దిగుతుంది మంచం మీద నుంచి, కిందకి దిగలేక అయితే కొద్దుకుంటే మిస్ అయిపోయేది సార్, తను కింద పడిపోయేది, దెబ్బ తగిలేదు సార్ తలకి. మరి మంచం నుంచి పట్టమంటే మాటల పసిపిల్లలకి. మా ఫ్రెండ్స్ అందరిని ఒక రోజు పార్టీకి పిలిచాను సార్. పార్టీకి పిలిచాను, ఆలస్యం సార్. అసలు గొడవ స్టార్ట్ అయ్యింది సార్. అసలు 1-2 గంటల సేపు నాతో గొడవ ఆడుతూనే ఉంది సార్. ఎందుకు తీసుకొచ్చా నాకు చెప్పా పెట్టకుండా, ఎందుకు ఏంటి అసలు ఎవరు తీసుకురమ్మన్నారు, నీ ఇష్టానుసారంగా చేస్తున్నావా అని గోల సార్. అంటే ఏంటి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఫోన్ మిస్ అయిందనా? అవును సార్. బలహీనతలు ఉన్నాయండి, లేదంటే ఏదైనా డ్రింక్ కానీ సిగరెట్ కానీ బలహీన అయితే మార్చొచ్చు సార్, కానీ అది తనకి వ్యసనం ఎక్కువ ఇంకా మారిపోయింది సార్. ఇంకా అదే జీవితం, ఇంకా అదే మొగుడు, నేను లేదు సార్. మరి ఇంత ఘోరంగా ఉంది ఏంటండి అసలు అర్థం కావట్లేదు. ఇంత ఇప్పుడు గుడికి వెళ్తే భక్తితో వెళ్తాం సార్. ఆ గుడి చరిత్ర గూగుల్లో కొడతాం, ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూడటం, అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగటం, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయటం సార్. నేను ఆఫీస్ లో ఉండి ఎప్పుడైనా పాప ఎలా ఉంది, తిన్నావా లేదని ఫోన్ చేస్తే అసలు రీల్స్ చూస్తూనే ఉంటది సార్. ఏదో ఒకసారి ఎత్తిద్ది, ఏంటి చెప్పు అని అంటది. సరే నేను సీరియల్ లో ఉన్నా మళ్ళీ చేస్తా అని పెట్టేస్తుంది మేడం. ఉన్నానా లేదో అని కూడా పట్టించుకోదు. ఈ పరిస్థితి మాకు అర్థమైంది, గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు, ఫోన్ లాక్కుంటే పిచ్చి పడుతుంది, ఇంకో విధంగా ప్రవర్తిస్తూ ఉంటది గట్టిగా. అసలు ఘోరంగా సార్. నేను ఒక్కసారి పట్టి ట్రై చేశాను సార్, ఎంత గొడవైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు ఈ రోజు అని నేను ఫోన్ లాక్కొని దాచేసేసాను సార్. కానీ ఇల్లు తీసి పందిరేసింది సార్. ఒక వ్యసనం ఏదైతే ఉందో తాగుడు కానీ సిగరెట్ కానీ, ఇది కంటిన్యూస్గా బ్రెయిన్లోకి వెళ్ళి టెంపరల్ లోబ్స్ అనేటటువంటి దాంట్లో ఒక గిఫ్ట్ మెకానిజం అనేటువంటిది, రివార్డ్ మెకానిజం. ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు సంతోషిస్తారు. సేమ్ అదేవిధంగా సిగరెట్ కానీ ఒక ఆల్కహాల్ కానీ ఆ వ్యసనానికి దారితీసి కాన్స్టెంట్గా రివార్డింగ్ సిస్టమ్ అనేది పెంపొందించడం వల్ల సడన్గా విత్డ్రా చేసుకున్నారు అనుకోండి ఏదైనా పరిస్థితుల్లో. ఫోన్ అయినా అంతే, ఇప్పుడు ఆవిడకు ఉండేటటువంటి స్క్రీన్ అడిక్షన్ అంటూ ఉంటాం మనం, అది కూడా అంతే. కట్ చేస్తే కనుక అసలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి విపరీతమైనటువంటి చిరాకు, కోపము, రెస్ట్లెస్నెస్, నిద్రలేని సమస్య, ఆ పూట తినకపోవటం, ఆ పూట స్నానం చేయకపోవటం, జుట్టు పీక్కోవటం, అవసరం ఉంటే కనుక ఎదుటి వాళ్ళని కొట్టడం, ఈ లెవెల్ వరకు యూజువల్గా మన దగ్గరికి మన క్లినిక్లోకి వచ్చేవి ఎక్కువ టీనేజర్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. యూజువల్గా 14 to 20 years మధ్యలో వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు లాక్కుంటే కనుక వాళ్ళు ఫోన్ ఎడిక్షన్ వస్తాం. కానీ ఈ అమ్మాయి బహుశా ఎంత ఉంటుందని, ఈ అమ్మాయి వయసు 25 years అమ్మాయి అలా ప్రవర్తించడం అనేది కొద్ది రేరు. అయినా కానీ సమాజానికి బాగా అందించవలసినటువంటి ఎపిసోడ్ మేడం ఇది. అవునండి, ఇది ఒక వ్యసనం, దానికి నేను లోన్ అయ్యానని తెలుస్తుందా, లేకపోతే అసలు ఫోన్ చూడటాన్ని ఆ పరిధిలోకి పెట్టుకోరా జనరల్గా? ఇప్పుడు మేడం
తాగేటటువంటి వ్యక్తి, తాగుడుకు బానిసైనటువంటి వ్యక్తి, వ్యసనానికి బానిసైనటువంటి వ్యక్తి యూజువల్గా ఏమనుకుంటాడు, నిజంగా మారాలి అని అనుకుంటే సార్ నా లివర్ కిడ్నీ పాడైపోతుంది, నన్ను మార్చండి అని అంటూ ఉంటాడు. మారకూడదు అనేటటువంటి వ్యక్తి దాన్ని సమర్థించుకుంటూ వస్తాడు. ఓకే. అవును సార్, రోజంతా వర్క్ ఉంటుంది సార్, టెన్షన్ సార్, కాయ కష్టం చేసుకుంటాను సార్, కొద్దిగా వేసుకుంటే చల్లదనం సార్, పడుకుంటాను సార్, లేదంటే మా భార్య తిట్టింది ఆ టెన్షన్కి తాగుతున్నాను సార్, లేదంటే నా డబ్బులు పోయినాయి సార్ ఆ టెన్షన్కి తాగుతున్నాను సార్. ఈ విధంగా వాళ్ళు వ్యసనాన్ని సమర్థించుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ, ఎలా ఈ ఫోన్ ఎడిక్షన్ ఎలా సమర్థించుకుంటుందంటే, ఏమైందండి పిల్లల గురించి వాళ్ళు మంచి భవిష్యత్తు గురించి ఎలా చూస్తున్నాను. ఉండాలనేది చెప్తున్నాను, పాప ఏడవకూడదు కాబట్టి ఇస్తున్నాను, వంట వరపు నేర్చుకోవడానికి చేస్తున్నాను, లేదంటే నాకు మెంటల్గా రిలాక్సేషన్ లేదు కాబట్టి ఇంట్లో బోర్ కొడుతున్నాను కాబట్టి. ఎప్పుడైతే కనుక ఒక వ్యసనాన్ని బయట పరిస్థితుల వైపు వేలెత్తి చూపెడతారో దానికి బానిసైపోతారు. ఆవిడ ఒక సైడ్ నుంచి మొబైల్ పట్టుకుంటే మీరు కూడా ఇంకో సైడ్ నుంచి పట్టుకుంటారా? ఆల్రెడీ నేను ఆఫీస్ లో సిస్టమ్ ముందే ఉంటాను సార్. అదేలేండి, సరే. చెప్పచ్చో లేదో నాకు తెలియదు కాదు సార్. కనీసం ఒక ముద్దు లేదో ముచ్చట్లేదు సార్. ఎంతసేపు రీల్స్ చూస్తా ఉంటది, స్క్రోల్ చేస్తా ఉంటది, తెల్లారి అయిపోద్ది సార్. నేను ఇంకా ఆఫీస్కి బయలుదేరేసి వెళ్ళిపోతాను. ఒక్కసారి ఎవరైతే వాళ్ళ ఈ అమ్మాయి యొక్క పరిస్థితిని సమర్థించుకునేటటువంటి వాళ్ళ అమ్మ నాన్నని ఒక వారం 10 రోజులు మీ ఇంటికి వచ్చి ఉంచితే కనుక ఈ అమ్మాయి వంట ఏం చేస్తుంది, వార్పేం చేస్తుంది, ఏం గడ్డి పెడుతుంది, మీకు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమై ఉండేగా. ఆ పని ఎందుకు చేయలేదు సార్? వాళ్ళు రివర్స్ లో నన్నే తిడుతున్నారు సార్. మాతోనేగా మాట్లాడేది, మాతోనేగా ఉంది. పిల్లకి అసలు ఏమీ తెలియదు, ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది, ఇప్పుడిప్పుడే చూస్తుంది, నేర్చుకుంటదిలే అని సమర్థించుకుంటున్నారు. కానీ కనీసం వాళ్ళు వచ్చి నా పరిస్థితి చూడట్లేదు, ఏమీ లేదు సార్. మీ షో చూస్తుంది సార్ అప్పుడప్పుడు. కనీసం మీరు చెప్పినా తను మారుతుంది కనీసం అనేది మీకు సార్. సరే, ఒకసారి మరి మాట్లాడదాం ఆవిడతో, వింటదా? మాకు ఆ ఛాన్స్ వస్తుందో లేదో, మాకు ఆ కాల్ కనెక్ట్ అవటానికి. ఆవిడ చాలా బిజీ కదా. నా ఫోన్ ఎత్తిదో లేదో డౌట్ సార్ ఇప్పుడు. తన ఫోన్ ఎత్తిద్దో లేదో కూడా డౌట్ అట. సరే, మేమే కలుపుతాం, ఉండండి లైన్ లో ఉండండి. నెంబర్ పంపించండి ఒకసారి. నెంబర్ పంపిస్తున్నాను సార్. ఆ, తన పేరేంటంటే నేను అడగటమే మర్చిపోయాను. తేజస్వి మేడం. తేజస్విని. ఓకే ఓకే ఓకే. సరే, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఏమండి? పంపించండి మేడం. రైట్ అండి, వచ్చింది, నేను కాల్ చేస్తాను. హలో, నమస్తే అండి, తేజస్విని గారా మాట్లాడేది? అవును, మీరు ఎవరండి? మీరు రెగ్యులర్గా నా వాయిస్ వింటూ ఉంటారు, మమ్మల్ని ఫాలో అవుతారు, గుర్తుపట్టారండి నా వాయిస్ని? లేదండి, త్వరగా చెప్పండి ఎవరు. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సారీ మేడం, మీరా? ఏం చేస్తున్నారు తేజస్విని? ఏం చేయట్లేదు మేడం, రీల్స్ చూస్తున్నాను. ఓ, ప్రోగ్రామ్ చూస్తారా మీరు? చూస్తాను మేడం, రెగ్యులర్ గా చూస్తాను. ఇది మాత్రం రీల్ కాదమ్మా, ఇది రియల్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మీతో మాట్లాడాలి అనిపించి కాల్ చేశాము. నాకెందుకు కాల్ చేస్తున్నారు మీరు? నాతో ఏం మాట్లాడాలి? ఆ రీల్స్ విషయం పక్కన పెడితే ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చామంటే డాక్టర్ గారు మీతో మాట్లాడతారు. ఒక చిన్న ఇష్యూ అని చెప్పలేము, దాన్ని ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అమ్మా, డాక్టర్ గారు మాట్లాడతారు. అమ్మ తేజస్వి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అభిమానం అనగానే ఫస్ట్ నీ టోన్ ఒకలాగా వినిపించింది, నీతో మాట్లాడాలి అనగానే మీ టోన్ మారింది కదా. అదే దేని గురించి మాట్లాడుతూ ఉండొచ్చు? ఏమైనా ఛాన్స్ ఉందా మేము మీ కాంటాక్ట్ చేయడానికి? మీ ఆలోచన అంతా బానే ఉంది, మీరు ఎందుకు కాల్ చేశారో సో చెప్పండి. మీకైతే ఎటువంటి గెస్ట్ లేదు కాబట్టి నేను చెప్తానమ్మా. అందమైన జీవితం, బంధాలు, అటువంటి వాటిలో ఉన్న క్లిష్ట పరిస్థితుల గురించి కదా మాది. ఏంటి అంటే కనుక ఈ ఈమెయిల్ మేము ఎందుకు ప్రత్యేకంగా కన్సిడర్ చేసామంటే కనుక నిజంగా అతని యొక్క బాధ వర్ణాతీతం అమ్మ. అంటే మాటల్లో చెప్పలేనటువంటిది. పెళ్లి చేసుకున్నాం, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, బెడ్ ఉంది, కాపురం ఉంది, అన్నీ ఉన్నా కూడా సంతోషం లేదు, సుఖం లేదు, పూటకు తిండి తినటానికి లేదు, ఒక భార్యాభర్తల సంతోషం, ఆ సుఖం లేదు. ఇంటికి వెళ్తే కనుక ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే కూర్చునేటటువంటి భార్య లేదు, ఇష్టంగా అన్నం వడ్డించేటటువంటి భార్య లేదు. ఒక్కో సందర్భంలో అన్నం ఉంటే కనుక కూర ఉండదు, కూర ఉంటే అన్నం ఉండదు. ఎక్కడ తట్టలేదా నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మీ భర్త బాధపడుతున్నాడని? మా భర్తకి ఎంజాయ్ చేయడం రాదు సార్, అందుకే తను అలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఎంజాయ్ చేయటం అంటే ఏంటండి మీ ఉద్దేశంలో? సపోజ్ బయట వ్యూ ఎంజాయ్ చేసుకుంటాం కదా, అది ఒక వైబ్ ఉంటుంది, అది క్యాప్చర్ చేసుకుంటాం, అదొక మెమరీలో ఉంటుంది. తను అలా ఎంజాయ్ చేయడు. నాతో గడపాలి సార్, అంతేగాని అక్కడికి వెళ్ళటం, సెల్ఫీలు దిగడం, ఫేస్బుక్ లో పెడతాం, ఇంకా అంతే సార్. అదే క్యాప్చరింగ్ లోనే ఉండిపోయావు. రానప్పుడు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. బయటకి వెళ్తున్నాం అంటే మనం బయట వ్యూని ఎంజాయ్ చేయాలి. చేయండి. ప్రతిదీ ఎంజాయ్ చేయాలంటే అది కలిసి ఎంజాయ్ చేయాలి, నువ్వు ఒక్కదాన్ని ఎంజాయ్ చేయడం కాదు. అది కలిసి ఎంజాయ్ చేయాలంటే నీకు ఎంజాయ్ చేయడం రానప్పుడు నేనేం చేయాలి? అదే కదా.
ఎంజాయ్ చేయటం కాదు, సినిమా కానీ తీసుకెళ్తే నువ్వేం చేసావు అక్కడ? నువ్వు ఫోన్ చూడటం వల్ల నన్ను కొట్టారు జనాలు. మంచి డైలాగ్స్ వస్తే ఆ వీడియో తీయటంలో తప్పేముంది? అది కలిసి ఎంజాయ్ చేయాలి. సార్, నువ్వు అక్షరం నేను ఎంజాయ్ చేయరా ఇంకా సాంగ్స్ మీరు? ఎంజాయ్ చేయాలి కానీ నువ్వు ఒక్కదానో ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు ఒక్కదానో ఫోన్ లో రీల్స్ పెట్టేసుకొని నన్ను వదిలేసి పిల్లను వదిలేసి పిల్లకు కూడా నువ్వు ఫోన్ అలవాటు చేసేసావు. సుభాష్ ఒక్క నిమిషం ఉండమ్మా, డాక్టర్ గారు మాట్లాడతారు ఒక్కసారి తనతో. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నువ్వు చేసేది ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంటే, కానీ జీవితాంతో 24 గంటలు 18 గంటలు నువ్వు ఆ లోకంలోనే ఉంటావంట. ఇది వాస్తవమా కాదా? నేను ఫోన్ చూస్తున్నానంటే అది నాకు ఉపయోగపడేలానే నేను చూస్తున్నాను. ఒక షాపింగ్ చేస్తాను, ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను, కిడ్స్ కి మెడిసిన్ చూస్తాను. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ హాస్పిటల్ రేటింగ్ ఎక్కువ ఉంది, పిల్లకి జ్వరం వచ్చింది ఏమో రేటింగ్ చూస్తుంది సార్, పక్కనున్న హాస్పిటల్లో తీసుకెళ్తాం అనేసి ఏమో గూగుల్లో రేటింగ్ చూస్తాం సార్. మంచి హాస్పిటల్ కి తీసుకెళ్తే మంచిగా ట్రీట్మెంట్ అందుతుంది కదా సార్. నీకు చుట్టాలు కానీ అత్తయ్య మామయ్య లేకపోతే మీ అమ్మా నాన్నో లేకపోతే కజిన్స్ ఎవరో ఒకరు ఉంటారు, మనుషులతో మాట్లాడవా? ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అన్నీ ఎంతసేపు గూగుల్ దగ్గర తీసుకోవటమేనా? మనుషులతో ఎప్పుడు మాట్లాడుతావు? నువ్వు కట్టుకున్న భర్తతో ఉండవు, చుట్టాలతో ఉండవు. మేడం ఫోన్ ఒకటి మంచిగా ఉపయోగించుకోవచ్చు, ఒకటి చెడుగా ఉపయోగించుకోవచ్చు. నేను తప్పేం చేయట్లేదు కదా. నేను ఫోన్ చూస్తూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాను, రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఏం చేస్తావు నాలెడ్జ్? ఏం చేస్తావు నాలెడ్జ్? నీ భర్తకి నీ కొడుకు ఉపయోగపడినటువంటి నాలెడ్జ్. చాలా బాగుందమ్మా. కొత్త కొత్త విషయాలంటే అసలు ఎలాంటి విషయాలు నేర్చుకున్నావు, ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించావు, దానివల్ల నువ్వు ఎలా ఉపయోగపడ్డావు చెప్పు, డాక్టర్ గారు అడుగుతా ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు ఆన్లైనే కదండి. ఇప్పుడు బయట షాప్ ఎవరు షాప్ చేయట్లేదు. కాదమ్మా, ఎప్పుడు ఆఫ్లైన్ లో ఉంటావు నువ్వు? అది చెప్పు మాకు. నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆన్లైన్ అంటే కనుక వినమ్మా ఒక్క నిమిషం, నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆన్లైన్లో ఉండు, అవసరాలకు సంబంధించినవన్నీ కూడా ఆన్లైన్లోనే కనుక్కో, నువ్వు ఆ స్క్రీన్లోనే ఉండు, వాస్తవానికి కావాలంటే ఆ మొబైల్లో దూరిపో, మేము కాదనట్లేదు. నీ బిడ్డ బాధ్యత ఏంటి, నీ భర్త బాధ్యత ఏంటి? ఎన్ని సందర్భాల్లో పెళ్ళి అయిన తర్వాత బిడ్డను కన్నా తర్వాత ఎన్ని సందర్భాల్లో 3 పూట్ల కడుపు నిండా మీ ఆయన భోజనం చేశాడు చెప్పు నాకు? బిడ్డ మంచం మించి పడిపోయినటువంటి సందర్భం ఒకటి వచ్చిందంట. ఏంటమ్మా నువ్వు తీసుకునేటటువంటి జాగ్రత్తలు? నీ ఆన్లైన్ ఆఫ్లైన్ అనుకుంటూ ఏం కాలేదండి. కాలేదు కావచ్చు, వచ్చింది చేసుకున్నాను. దీని ద్వారా నువ్వు నేర్చుకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఏంటో మాకు తెలియపరిస్తే అది ఎంతవరకు మీకు మీ కుటుంబానికి జీవితానికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు వ్యర్థం జీవితాలు నాశనం అవుతాయి అనేది మేము చెప్తామమ్మా. నేను మా పాపకి కూడా ఫోన్ అలవాటు చేస్తున్నానండి. బికాస్ ఆఫ్ తను ఇప్పటి నుంచే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుంది. తను ఈ రోజు నేను ఇవాళ ఫోన్ ఇస్తే తను సైలెంట్ గా అన్నం తింటుంది, తొందరలోనే నోబెల్ ప్రైజ్ వస్తుంది, తను రైమ్స్ వింటుంది, ఏబిసిడి చెప్తుంది, అన్ని చెప్పేస్తుంది. రేపటి రోజున తనకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ చిన్న ఏజ్ లోనే ఫోన్ అలవాటు చేస్తే తనకి ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది, తనకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. తను అన్ని ఇప్పటి నుంచే నేను అన్ని అలవాటు చేస్తున్నాను. ఓకే, ఆ అడ్వాంటేజ్. సో మీ పాప సైంటిస్ట్ అయిపోతుంది రానున్న రోజుల్లో. ఫస్ట్ కళ్ళు బ్రెయిన్ చూసుకో అమ్మా, పాప యొక్క కళ్ళు బ్రెయిన్. మీ సైంటిస్ట్ ని నోబెల్ ప్రైజ్ తర్వాత చూద్ది. కానీ నువ్వేం చెప్పినా వినదు, ఇంకా ఫోన్ ఏమీ లేదు. సింపుల్ గా మీ పాప భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ తీసేసేయి, తింటాం ఆపేస్తుంది. ఆడుకుంటున్నప్పుడు ఫోన్ తీసేసే, గయ్యమని అరిచి నిన్ను కరుస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది నీకు. అవన్నీ నేను తర్వాత చెప్తాను, నీ అడ్వాంటేజెస్ నువ్వు చెప్పు. ఇంకా ఏమున్నాయమ్మా? నేను ఇంతలా డెవలప్ అయ్యానంటే అది బికాస్ ఆఫ్ ఓన్లీ మొబైల్ వల్లనే కదా. అబ్బా ఓకే, ఏదైనా యాడ్ ఏజెన్సీకి నేను ఇంత పాష్ గా ఉన్నాను అంటే అదంతా దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే అది ఫోన్. ఆ ఫోన్ నేను అలవాటు చేసుకొని మొత్తం నేర్చుకోవడం వల్లనే కదా నేను ఈ రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను ఇలాగా. అనవసరంగా ఇంటర్మీడియట్ వరకు చదివాను, అంతకు ముందే ఫోన్ ఇచ్చుంటే కనుక చదువు 2nd స్టాండర్డ్ తోనే ఆపేసి ఉండేదాను. ఎక్కడ రీల్స్ తర్వాత చూద్దాం. రీల్స్ నేను మీతో మాట్లాడగానే నేను కంటిన్యూ చేస్తాను సార్. తర్వాత కంటిన్యూ చేస్తారు, ఎందుకు చేస్తాం? సరే, కానీ నీ గోల్ నీదే, కానీ మేము చెప్పేటటువంటి అరుపులు కేకలు బాధలు ఏడుపులు వింటున్నానండి, నేను అన్ని వింటున్నాను. అసలు మీ ఆయన ఫెయింట్ అయినట్టున్నాడు, అతని గురించి కూడా నువ్వు రీల్స్ తంగ తర్వాత అతను మాట్లాడటం మాట కట్ అయిపోయింది అతనికి. కాబట్టి ఫోన్ ఎత్తింది సార్, అదే నేను కానీ ఫోన్ చేసి అసలు ఫోన్ ఎత్తట్లేదు సార్. నీ బాధలో ఆవగించి కూడా మీరైనా ఏం మాట్లాడతారు, తిన్నారా లేదా అని అడగడానికి అన్ని సార్లు ఫోన్ చేస్తారు, కానీ ఏముంది మాట్లాడడానికి? తింటాను, నువ్వు తిన్నావా లేదా అనే కదా కాల్ చేసేది. సుభాష్, నీకు అసలు బుద్ధి ఉందా? అనవసరంగా ఇంత చదివి ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావు. శుభ్రంగా ఫోన్ వాడుంటే ఈ పాటికి నువ్వు ఎంతో గొప్ప ఆఫీసర్ అయిపోయి ఉండేవాడు, ఇంకో పొజిషన్లో ఉండేవాడు. అది ఆ అమ్మాయి సైంటిస్ట్,
ఆ అమ్మాయి లెక్క ప్రకారం సైంటిస్ట్. సైంటిస్ట్ మొబైల్ అధికంగా వాడేటటువంటి వాళ్ళు అందరూ సైంటిస్టులు అవుతారంట, వాళ్ళకి తొందరలోనే నోబెల్ ప్రైజ్లు వస్తాయంట. ఈ రోజు ఏఐ వచ్చింది, ఏఐ ద్వారా చాలా నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు సార్. ఫోనే లేకపోయి ఉంటే మిమ్మల్ని మీ షోస్ నేను చూసేదాన్ని కాదు, ఈ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేవారు కాదు. ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను అంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా మొబైలే కదా. అదే బాణం అటు తిరిగి ఇటు తిరిగి మా వైపే వచ్చింది. బాగుందమ్మా. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అర్థమైతే అర్థం చేసుకో, అర్థమైతే అర్థం చేసుకో, జీవితాలను బాగు చేసుకో. ఇందాక నీ మాటల్లోనే అన్నావు, ఒక మొబైల్కి అనేటటువంటి దానికి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది. అడ్వాంటేజెస్ వరకు ఓకేనమ్మా, నువ్వు చెప్పిన అడ్వాంటేజెస్, నాలెడ్జ్ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, పాప కొన్ని సైంటిఫిక్ థింగ్స్ నేర్చుకున్నాను. డిసడ్వాంటేజెస్ అంటే నీ సైడ్ ఉండేటటువంటి ప్లస్లే చూస్తున్నావు కానీ మైనస్లు చూడట్లేదు. ఒక్కసారి నువ్వు సుభాష్ ఒక కళ్ళలో కాసేపు చూస్తే కనుక ఇక్కడ సంతోషం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, కడుపు నిండా తినేటటువంటి అవకాశం ఎక్కడుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఈ మధ్యన, బోన్స్ అరిగిపోయినాయి అమ్మా, స్పైనల్ కార్డు అదే సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటారు, ఆ పరిస్థితి వచ్చింది, జాగ్రత్త అమ్మా, ఫోన్ చూడొద్దమ్మా, ఎందుకంటే ఫోన్ చూసేటటువంటి వాళ్ళందరూ ఇలా మెడొంచి చూపెడతారు కాబట్టి ఈ వెన్నుపోసు అరిగిపోయిందని చెప్పాడు. నువ్వేం చేసావు? ఫోన్ వాడటం ఆపేవా? లేదు, దానికి ఆల్టర్నేటివ్. రేపొద్దున నీ కళ్ళకి ఏదన్నా వస్తే అప్పుడేం చేస్తావు అమ్మా? వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వెళ్ళి చూడటం ప్రారంభిస్తావు. కొన్ని సాధించుకోవాలి అంటే కొన్ని వదిలేయాలి కదా సార్. కాపురాన్ని, భర్తని, బిడ్డని అన్ని వదిలేస్తున్నావు. ఏం సాధిస్తున్నావు? సాధించింది ఏంటి ఒక్కటి చెప్పు తల్లి మాకు. ఏమన్నా అంటే నాలెడ్జ్ అంటున్నావు. ఆ నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎన్ని జీవితాలు నిలబడుతుంది? మీ ఆయన మొహంలో చిరునవ్వు చూసి ఎంతకాలం అయింది? నీ బిడ్డ ఆనందంగానే ఉన్నారు సార్. ఏం ఆనందంగా ఉన్నాడమ్మా? ఏడుస్తూ ఈమెయిల్ పెట్టాడు, మా ల్యాప్టాప్ అంతా అతనికి అన్నీలే. లేదండి, చాలా హ్యాపీగానే ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఫోన్ వైపు చూస్తున్నావు అమ్మా? అతని కళ్ళ వైపు నువ్వు ఎప్పుడు చూసావు? అతని మనసు వైపు నువ్వు ఎప్పుడు చూసావు? నీ బిడ్డ కళ్ళ వైపు నువ్వు ఎప్పుడు చూసావు? మీ బిడ్డ కళ్ళల్లో చూస్తూ ఎప్పుడు గోరుముద్ద తినిపించావు? నీ బిడ్డ ఎప్పుడు ఫోన్ వైపే, నువ్వు ఒక ఫోన్ వైపే. ఏం తింటున్నారో నీకు తెలీదు, ఏం తింటున్నావో ఆ బిడ్డకి తెలీదు. అసలు మీ ముగ్గురు కలిసి కూర్చొని సంతోషంగా ఉన్న ఒక్క పూట ఈ 1 week లో ఏదన్నా ఉందా నీకు గుర్తుందా తల్లి? లేదండి. లేదు, ఒకసారి ఆలోచించమ్మా. దేనికన్నా హద్దు పద్దు అని ఉంటుంది, దాన్నే వ్యసనం అంటారు. తాగేటటువంటి వాళ్ళు అందరూ తాగుబోతులు అవరు. ఏమ్మా, ఆ తాగుడు శృతి మించినప్పుడు దాన్ని తాగుబోతులు అంటూ ఉంటారు, దాన్ని వ్యసనం అంటూ ఉంటారు. ఎంత తాగుబోతు అయినా కూడా ఆ తాగుబోతు చేసేటటువంటి సర్వసహజమైనటువంటి పద్ధతి ఏంటి అంటే కనుక తన యొక్క వ్యసనాన్ని సమర్థించుకోవటం. ఇక్కడ నీది కూడా అదే పాయింట్. నీకు ఏదైతే గెయిన్ అవుతున్నావో ఆ యాంగిలే చూస్తున్నావు కానీ ఏదైతే లాస్ అవుతున్నావు అనేటటువంటి నెగిటివ్ యాంగిల్ చూడలేదు. అలా చూసేంత టైం కూడా నీకు లేదు. ఎందుకు లేదు అంటే కనుక కంటిన్యూస్ సిరీస్లో రన్ అవుతుంది నీ ఫోన్ నీ ఎదురుగుంటా. ఒక్క నిమిషం కూడా దాన్ని ఫోన్ మూసేసి పక్కన పెట్టేసి ఇది లేకుండా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఇది లేకుండా నేను జీవించగలనా, ఇది లేకుండా నా బిడ్డకు భోజనం పెట్టగలనా, ఇది లేకుండా నా భర్తతో కాపురం చేయగలనా అనేటటువంటి కామన్ సెన్స్గా ఆలోచించేటటువంటి ఆ కొద్ది క్షణాలు కూడా నీలో లేవు. నువ్వు తెలివైన దానివే, ఏదో దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల వల్ల ఇంటర్మీడియట్ వల్ల ఆపేవు. కానీ నీ తెలివితేటలు ఇప్పుడు ఎక్కడ వాడుతున్నావు అంటే ఎక్కడ వాడకూడదో అక్కడ వాడుతున్నావు. ఒక షార్ట్ కట్ యంత్రాన్ని ఎంచుకున్నావు, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నానని అంటున్నావు. ఏ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావో నీకు తెలుసు, ఆ నాలెడ్జ్ దేనికి ఉపయోగపడుతుందో అనేది నీకు తెలుసు. పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయమ్మా. ఎంతవరకు నీ భర్తకి సహనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నావు? ఈరోజు బాధపడ్డాడు మేడం, పేరెంట్స్కి చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళకి తెలీదు, వాళ్ళకి మిడిమిడి జ్ఞానం. వాళ్ళు ఏమంటున్నారు? ఏమండి మాతోనే కదా ఫోన్ కాల్ వీడియో కాల్ మాట్లాడుతుంది, తప్పేందని చెప్పి కూతురు వెనకేసుకుని వస్తున్నారు. ఇప్పుడు మనకి ఈమెయిల్ పెట్టారు, మనం కాస్త ఈ ఈమెయిల్ చూడలేదు అనుకోండి, లేదంటే ఫోన్ కాల్ చేయలేదు అనుకోండి, అతను ఏం చేస్తాడు? తూర్పు తిరిగి దండం పెట్టి ఇంక చాలు నేను పిచ్చోడిని అయిపోతున్నానని చెప్పి గుడ్ బై చెప్పి విడాకుల పేపర్ మీద సంతకం పెడితే ఈ అమ్మాయిని ఆ బిడ్డ పరిస్థితి ఏంటి మేడం? కరెక్ట్ డాక్టర్ గారు, చాలా కరెక్ట్గా చెప్పాను మీరు. ఒక పక్క నుంచి అతను ఏడుస్తూ ఉంటే కనుక అతనికి ఏమీ లేదండి, అతను సంతోషంగానే ఉన్నాడు అనేటటువంటి భ్రమలో ఉన్నావు. అది నాకు అన్నింటికంటే బాధ ఆశ్చర్యం కలిగించేది. అంటే పక్కన ఉండేటటువంటి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేది కూడా నీకు అర్థం కావట్లేదు. అతని పరిస్థితి ఏంటో కూడా నువ్వు గెస్ట్ చేయలేకపోతున్నావు తల్లి. నువ్వేంటంటే ఒక రీల్లో ఉండిపోయావమ్మా. అయ్యో అలాంటిది ఏం లేదండి. ఇంకా మేమేం చెప్పలేము తల్లి, నేనేం చెప్పలేము. కొంతమందికి అనుభవిస్తేనే ఇక్కడ ఏదన్నా. ఒక పని చేద్దాం, తన్ని అడగమందా? ఆయన లైన్ లోనే ఉన్నారు కదా వాళ్ళ హస్బెండ్, మీ హస్బెండ్ తో అడుగు. అయ్యో ఎందుకండి అలాగా పబ్లిక్ లో అలాగా ఇంట్లో విషయాలు బయట. నీకంటే ఆఫీస్ లోనే అయ్యాం కదా, నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంటికి వచ్చిన ఏ రోజైనా నా కళ్ళలో అసలు నా వైపు చూసావా? నా మొహంలో వచ్చేసి నన్ను చూసా చూపు అడుగుతున్నాడు. ఆ ఫోన్ చూడటం తప్ప నీకంటే ఆఫీస్ లోనే నాకు ఉండిపోవాలనిపిస్తుంది. ఏదో రోజు బట్టలు సర్దేసుకొని వెళ్ళిపోతాను.
బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ కూడా ఇది ఒక కారణం అనేటటువంటి విధానంగా అధ్యయనాలు వస్తున్నాయి. బీపీ, షుగరు, ఆరోగ్యాలు పాడవటానికి కూడా ఇది ఒక కారణం అనేటటువంటి విధంగా అధ్యయనాలు వస్తున్నాయి. ఇది ఒక వ్యసనం అని చెప్పడానికి దానికి సూత్రం ఏంటంటే కనుక ఏ రోజైతే కనుక ఒక రోజు నీకు ఒక పూట ఛాలెంజ్ ఇస్తున్నాను నేను, ఒక పూట ఫోన్ లేకుండా, నెట్వర్క్ లేకుండా ఉండగలవా? ఉండలేను సార్. రైట్. సో దాన్ని బట్టే ఒక డాక్టర్ అవసరం లేకుండా నీ డయాగ్నోసిస్, నీ ప్రిస్క్రిప్షన్, నీ మందుల చీటి నువ్వు రాసేసుకున్నావు. ఇప్పుడు రానున్న రోజుల్లో నీకు వచ్చేటటువంటి శారీరక పరమైనటువంటి సమస్యలు ఆలోచించుకో. నీతో పాటు ఆ చంటి బిడ్డకు అలవాటు చేసేస్తున్నావు. ఆ బిడ్డకి రేపొద్దున చూపుకు సంబంధించినటువంటిది కానీ, బ్రెయిన్ నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, మానసిక పరమైనటువంటి సమస్యలు రావచ్చు. ఏదో నేర్చుకుంటుంది అని అనుకుంటున్నావు కానీ దాంతోపాటు దానికి మించినటువంటిది ఎన్నో రెట్లు మించినటువంటి సమస్యలు ఆ బిడ్డకి రావచ్చు. నీకేమనిపిస్తుంది? కరెక్ట్ అనిపించట్లేదా కొంచెమైనా? నాకు ఇప్పుడే తెలుస్తుంది. నేను కొంచెం తెలియాలని కోరుకుంటున్నావు. అమ్మ, నీ బిడ్డ కావాలి కదా, నీ బిడ్డ నీకు కావాలి కదా, నీ కాపురం కావాలి కదా, వాళ్ళ సంతోషం సుఖాలు కావాలి కదా, మీ అందరి యొక్క ఆరోగ్యం కావాలి కదా. దయచేసి ఇన్ని ఎపిసోడ్స్ మాకు చూస్తున్నాం, ఎంతో కొంత వ్యాలిడిటీ ఉంటే కానీ నేను ఇలా బల్లగుద్ది నేను జయమాడం మాట్లాడడం, మీ కాల్ టేకప్ చేయటం అనేటటువంటిదే ఒక పెద్ద ప్రక్రియ అయితే కనుక ఇన్ని విధాలుగా ఈ కౌన్సిలింగ్ గొంతుకు చించుకుని కౌన్సిలింగ్ చేయవలసినటువంటి దాని వెనకాతల ఏదో రానున్న రోజుల్లో ఒక భయంకరమైనటువంటి అనర్థం జరగబోతుందనే భయంతో మేము మాట్లాడుతున్నాం. కాబట్టి గుడ్డిగా ఈ పూట వరకు గుడ్డిగా ఎస్ డాక్టర్ గారు నా వరకు వచ్చారు అంటే కనుక ప్రాబ్లం ఉంది అని చెప్పి నమ్మి నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయి. లేదంటే నా క్లినిక్ రండి, ఎప్పుడైనా రండి, క్లినిక్ రండి, నువ్వు సుభాష్ ఇద్దరూ రండి. వచ్చిన తర్వాత అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల దీనివల్ల ప్రమాదం ఏంటి అని చెప్పి నీకు బొమ్మల ద్వారా గీసి అట్లీస్ట్ నీకు అర్థం అవ్వాలి అంటే కనుక ఏ బాడీ పార్ట్స్, ఏ బ్రెయిన్, ఏ జీవితం ఎలా నాశనం అవుతుందని చెప్పి ఒక బొమ్మ ద్వారా గీసైనా కంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగానే ఉన్నానమ్మా. రండి, ఓకేనమ్మా? నా అపాయింట్మెంట్ నీకు ఒక పూటలో రావచ్చు, 2 పూటలో రావచ్చు, 5 పూటల్లో రావచ్చు. 5 పూటలు అయితే కనుక 5 పూటల పాటు అంటే ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. అన్ని రోజుల పాటు మొబైల్ టచ్ చేయకుండా నీ ఫీలింగ్స్, నీ ఇమోషన్స్ ఏంటి అనేది నా క్లినిక్ వచ్చి చెప్పు. ఉండలేను సార్, బట్ మేబీ ట్రై చేస్తాను. పోనీ అట్లీస్ట్ ట్రై అన్న పదం ఆడావు. నేనేమొచ్చి 10 రోజులు 5 రోజులు అంటే కనుక అందులో సగం వరకు నువ్వు ట్రై చేసినట్టయితే కనుక మనం సగం దూరం వెళ్ళినట్టే, గెలిచినట్టే. ఎందుకు అంటే కనుక ఒక ఇన్స్ట్రుమెంట్ మీద నీ మానసిక శారీరక పరమైనటువంటి పరిస్థితి ఎంత ఆధారపడింది అనేటటువంటి దానికి అదే టెస్ట్. అంతే. ఇప్పుడు నన్ను టెస్ట్ చేయండి సార్, నాకు ఏ వ్యసనం ఉందో టెస్ట్ చేయండి అంటే దీనికి బ్లడ్ టెస్ట్లు ఉండవమ్మా. నువ్వు ఏ రోజైతే అది మూసేసి ఉండలేనటువంటి పరిస్థితి వస్తుందో, ఏ రోజైతే మూసేసి తినలేకుండా పడుకోలేనటువంటి పరిస్థితి వస్తుందో అదే దానికి టెస్ట్, రియల్ టెస్ట్. సో ఒక డాక్టర్ దగ్గరకు వచ్చే ముందు కొన్ని టెస్టులు చేయించుకుని వస్తారుగా, నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు ఈ టెస్ట్ చేయించుకుని నా దగ్గరికి రా. సిన్సియర్గా చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, సరేనా? ఓకే మేడం. రైట్. సుభాష్ గారు ఓకేనండి? ఎందుకంటే ఆ అమ్మాయి మొండిగా వాదిస్తూ నేను ఎవరి దగ్గరికి రాలేను అనే మాట అనట్లేదు. ఆల్రెడీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మనకు ఒక సొల్యూషన్ చెప్పడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. దయచేసి రండి. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్. అంతే డాక్టర్ గారు. అమ్మాయి కొంచెం అంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. బట్ మిమ్మల్ని కలిస్తే ఒక్కసారి పర్సనల్గా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది అందరికీ మేడం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది ఒక విపరీతమైన పరిస్థితి కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం మేడం. బట్ దేర్ ఈజ్ అ మెసేజ్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ అండ్ ద కమ్యూనిటీ. అవునండి. ఇప్పుడు మీరు ఒక స్టేషన్లో కూర్చోండి, రైల్వే స్టేషన్లో కూర్చోండి, ఒక మెట్రో ట్రైన్లో కూర్చోండి, ఒక బస్సులో కూర్చోండి, ఎంతమంది తలదించుకుని ఇలా చూస్తున్నారు అనేది లెక్క పెట్టండి. 80 to 95% మంది అందరూ ఇలాగే ఉంటారు. ఇలా ఎవరు ఉండట్లేదండి. ట్రూ అండి. లెట్ us calculate the amount of time and the number of people actually addicted to mobile అంటే కనుక మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక గుంపులో కూర్చుంటే కనుక ఇలా చూస్తే సైలెంట్గా ఉంటున్నారండి అందరూ కూడా దాని వైపు చూస్తున్నారు. అంతే అంతే. అంటే ఇది ఏ స్థాయిలో ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా సైన్స్ చెప్పలేకపోతుంది మేడం. ఎందుకంటే కనుక ఈ ఎడిక్షన్ ఏదైతే ఉందో లాస్ట్ 15 to 20 years బట్టి ఇది పెరిగింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇది క్యాన్సర్కి దారి తీయచ్చా, లేదా బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇంకో వ్యాధికి ఏమైనా దారి తీయచ్చా అనేటటువంటిది ఒక లాంగిట్యూడినల్ స్టడీ చేయడానికి కూడా ఇంకా అవకాశం లేదు. అదేలేండి. ఎందుకు లేదు అంటే కనుక ఇంకా ఇది 20 years అయ్యింది. ఇది ఇంకొక 30 yearsలో ఈ విపరీతమైనటువంటి తనంతో వాడేటటువంటి వాళ్ళకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేటటువంటిది బ్రెయిన్ నరాల మీద ఎటువంటి విధంగా పడుతుంది, ఇదే బీపీ షుగర్లకి స్ట్రెస్ ఒత్తిడికి కారణం, ఇదే కొన్ని క్యాన్సర్స్కి కారణం అనేటటువంటి అధ్యయనాలు ఇప్పుడు రీసెర్చ్లో ఇప్పుడు అవుతున్నాయి. సమస్యకి ప్రధాన కారణం కదండి. కరెక్టే మేడం. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి
కేవలం ఈ ఎపిసోడ్ పరంగానే కాకుండా మొత్తం సమాజంలో ఎవరైనా కూడా మనకి ఎపిసోడ్ పిల్లలు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, ఈ రోజుల్లో ప్రాక్టికల్గా ఒక పుస్తకంలో రాసి పెట్టేటటువంటి విధంగా, ఒక సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి విధంగా మొబైల్ ఎడిక్షన్ అనేటటువంటిది కూడా ఒక వ్యసనం, ఒక భయంకరమైనటువంటి వ్యసనం, ఒక టెస్ట్ లేనటువంటి వ్యసనం, అదేవిధంగా డైరెక్ట్గా ట్రీట్మెంట్ లేనటువంటి ఒక వ్యసనం. కాబట్టి దానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. కాబట్టి అరే నువ్వు మొబైలే చూస్తున్నావు, నువ్వు మొబైల్ చూస్తే పాడైపోతున్నావు అని చెప్పేటటువంటి తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళు మూసుకుని స్మరించుకోండి, మీరు ఏ స్థాయిలో మొబైల్ వాడుతున్నారు. ఎవరికి వాళ్ళు మొబైల్ వాడుతూ అది నాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా ఉపయోగపడుతుందని తేజస్వినిలాగా మాట్లాడుతున్నారే కానీ వాళ్ళు కలిగేటటువంటి నష్టం, వాళ్ళ పక్క నుండి వాళ్ళని చూస్తూ అలవాటు చేసుకునేటటువంటి ఆ నెక్స్ట్ జనరేషన్కి కలిగేటటువంటి నష్టాన్ని ఆలోచించకుండా ఈ వ్యసనం అనేటటువంటిది వాళ్ళని కంప్లీట్గా ఒక ఊబిలోకి లాగేస్తుంది అనేటటువంటిది నా అభిప్రాయం. 100% కరెక్ట్ చెప్పారు డాక్టర్ గారు. ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కరికి కూడా అంటే సూచిక కింద పనిచేయాలని కోరుకుందామండి. రైట్, వాళ్ళు వచ్చినాక ఒకసారి మాట్లాడి కౌన్సిలింగ్ చేద్దాం. నమస్తే. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.